ఏకీభవించవలసిందిగా కోరుచు. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుని ఉన్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఆరాధన అంతటిలో మీరుండి మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్న రీతిని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈ 33వ రోజు ఉపవాస ప్రార్థన కూడికకు కూడి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరుగుటకు కృప దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు తండ్రి నీ సన్నిధికి రాలేక లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో అట్టి బిడ్డల్ని దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరుగుటకు కృప దయచేయండి తండ్రి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి, ఏ బిడ్డల తండ్రి అపవాది చేత పీడింపబడుతున్నారో వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. నీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డపై ప్రోక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్కొక్కరి గృహాల్లో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో ఆ గృహాలను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డకి రక్షణ మారు మనసును దయచేయండి అయ్యా. కుటుంబాలలో సమాధానపు ఆత్మను దయచేయండి అయ్యా. సంతోషాన్ని ప్రతి బిడ్డ హృదయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యాలు తండ్రి ప్రతి బిడ్డ కన్నులారా చూచుటకు కృప దయచేయండి దేవా. పరిశుద్ధాత్ముడా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి అనేక మంది దీవించబడుటకు ఆశీర్వాదించబడుటకు కృప దయచేయండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రతి బిడ్డ అనుభవించుటకు కృప దయచేయండి. ప్రతి బిడ్డ మీద ఉన్నటువంటి శాపమును పాపమును యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. నీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డపై ప్రోక్షిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఎంతమంది బిడ్డలైతే లైవ్ ప్రోగ్రాం ద్వారా తండ్రి నీ వాక్యాన్ని వీక్షిస్తున్నట్టు బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డ మీద కూడా ఏ అపవాది కుయుక్తులు పని చేయకుండా వాడు అధికారమును యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. ప్రతి బిడ్డ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్నితో కంచె వేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, వాక్యం విత్తబడుచున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అపవాది క్రియలన్నిటిని యేసు నామములో లయపరుస్తున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, దినము వాక్యం విత్తబడుచుండగా వినగల చెవులను గ్రహించే మనస్సును ప్రతి బిడకి దయచేయండి అయ్యా. వాక్యానుసారంగా ప్రతి బిడ జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యము హృదయం అనే పలక మీద రాయండి ప్రభా. పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడని ముద్రించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము తండ్రి వాక్యం అందించబోతున్న నీ దాసుని ప్రభా పూర్తిగా మీ వశంలోకి తీసుకోండి తండ్రి. ఎడంతల ఆత్మతో నింపండి. మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని అయా, నీ దాసుని ద్వారా లోతైన మర్మాలను సత్యాలను బయలుపరచమని అయా, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుచున్నప్పుడు తండ్రి అనేక హృదయాలు తెరవబడులాగా కృప దయచేయండి. ఆత్మలనే పంట కోయబడుటకు కృప దయచేయండి అయ్యా. ఈ పరిచర్యను శాఖోపశాఖలుగా విస్తరింప చేయండి అయ్యా. సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్య సంచరిస్తున్నవాడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఈ దినము తండ్రి వాక్యం అందించబోతున్న నీ దాసుని తండ్రి పూర్తిగా మీ వశంలోకి తీసుకున్నందుకై మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఈ సమయంలో దేవుని వాక్యమును వినడానికి ఆయన సన్నిధికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. మరి సమయంలో ఎంతమంది బిడ్డలు నిజముగా ఉపవాస ప్రార్థనలలో మేము దీవించబడాలి, మేము ఆశీర్వదించబడాలి, మేము అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా ఉండాలి అని ఎంతమంది బిడ్డలైతే ఆశపడి వచ్చి ఉన్నారో వారందరి మీద ఆయన కరుణాహస్తము దిగి వచ్చునుగాక. ఆయన అపారమైనటువంటి ప్రేమ అభిషేకము ప్రతి బిడల మీదకు దిగి వచ్చునుగాక. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తీసుకొస్తున్నటువంటి వాక్య ధ్యానాంశం ఒకసారి మనం చూద్దాం. గూఢమైన సంగతులను బయలుపరిచే ఉపవాస ప్రార్థన. గూఢమైన సంగతులను బయలుపరిచే ఉపవాస ప్రార్థన. మనం గతించినటువంటి దినములలో ఉపవాస ప్రార్థన ద్వారా మనము పొందుకునేటువంటి అనేక మేలుల్ని గూర్చి మనం చర్చిస్తూ ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మరొక నూతనమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మన మధ్యకు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, ఈరోజు మనకి 33వ రోజు ఉపవాస ప్రార్థన కూడిక. ఈ 33వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఏం మాట్లాడతాడు అని ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడినటువంటి వాక్యాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 33:3 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నేను నీకు జవాబిస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు అంటే దేవుడైన యెహోవా, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు, సృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి ఆయన ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కేవలము ఇర్మియా ప్రవక్తకు మాత్రమే సంబంధించిన మాటలు కాదు, కానీ ఎవరైతే ఆయన సన్నిధిలో మొరపెడతారో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో, గూఢమైన సంగతులను, గొప్ప సంగతులను దేవుని నుండి తెలుసుకోవడానికి ఎవరైతే తమ మనస్సును విప్పి ఆయన వైపు తేరి చూస్తారో వారికందరికీ కూడా ఆయన ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మన భవిష్యత్తును గురించి మనం చింతిస్తూ ఉంటాం. రేపేం జరుగుతుంది అనేటువంటి కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవడానికి చింతిస్తూ ఉంటాం. మన జీవితంలో కొన్ని రహస్యాల్ని ఛేదించడానికి మనము రకరకాల ఆలోచనలు కలిగి అనేక మంది వ్యక్తులతో మనం సంప్రదిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఏ విధము చేతైనా కానీ నేను కొన్ని రహస్యాలను ఛేదించాలి, నేను కొన్ని తెలుసుకోవాలి. చూడండి,
ఈ యొక్క లైట్ను కనుగొన్నటువంటి బల్బును కనుగొన్నటువంటి థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి తన చిన్నతనములో ఒక భయంకరమైనటువంటి మొద్దుగా ఉండేటువంటి వాడు. ఏమాత్రము ఇతర పిల్లలతో పోల్చుకుంటే జ్ఞానం విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ఒక మొద్దుగా ఉండేటువంటి వాడు. అటువంటి వ్యక్తి చూడండి, 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ స్కూల్ టీచరు వాళ్ళ అమ్మని పిలిచి చెప్పినటువంటి మాట, మీ బాబుకి ఇక మేము చదువు చెప్పలేము, మా వల్ల కాదు. ఎందుకంటే ఏది చెప్పినా కానీ నేర్చుకునేటువంటి స్థితిలో వాడు లేడు. కాబట్టి దయచేసి వాణ్ణి బట్టి ఇతర పిల్లలు పాడైపోకుండా మీ పిల్లవాడిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అయితే ఆ తల్లి తన కుమారుడి విషయంలో ఎంతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేది. ప్రభువా, నా కుమారుడికి జ్ఞానం లేదని, నా కుమారుడికి తెలివి లేదని, నా కుమారుడు మొద్దువాడని ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు టీసీసి పంపించేశారు. అనేకులు వాడిని గేలి చేస్తున్నారు, అనేకులు వాడిని ఎగతాళి చేస్తున్నారు. ఏ విధము చేతైనా కానీ నీ జ్ఞానముతో వాడిని నింపి ఈ ప్రపంచములో ఎవ్వరు కూడా గ్రహించలేని, ఎవ్వరు కూడా తెలుసుకోలేని ఒక గొప్ప విషయాన్ని నా కుమారుడికి నువ్వు బోధించి, నా కుమారుడిని నువ్వు గొప్ప చేసి వాని జీవితము ద్వారా నువ్వు మహిమ తెచ్చుకో అని ఆ తల్లి చేసేటువంటి ప్రార్థన, ఆ తల్లి కార్చేటువంటి కన్నీరు, ఆ తల్లి పడేటువంటి వేదనని దేవుడు చూచాడు. చూడండి, ఆ బాలుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఒక బలమైనటువంటి కోరిక పుట్టింది. ఏంటా కోరిక అంటే, నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును అన్నటువంటి వాక్యాన్ని చేతబట్టుకొని ఆ వ్యక్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయములోనికి దేవుడు ఒక తలంపును తీసుకొని వచ్చాడు. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్స్, ఈ కిరోసిన్ దీపాలు, లేకపోతే కాగడాలు, ఇటువంటి వాటిని మాత్రమే వాడుతుండేటువంటి వాళ్ళు. అయితే ఈ థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క గూఢమైనటువంటి సంగతుల్ని తెలుసుకోవాలని ప్రయాసపడి ప్రార్థన చేస్తూ వచ్చాడో, దేవుడు ఆ వ్యక్తి యొక్క జ్ఞాన నేత్రములను తెరిచాడు. ఆ వ్యక్తి యొక్క జ్ఞాన హృదయమును దేవుడు తెరచి, బాగా గమనించండి, యోబు గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంది. మనుష్యులు చీకటికి అంతము కలుగ చేయుదురు అని. ఆ వాక్యము అతని హృదయములో నాటుకుపోయింది. ఆ వాక్యమును చేతబట్టుకొని దేవునికి అతడు చేసినటువంటి ఒకే ఒక ప్రార్థన ఏమని తెలుసా? ప్రభువా, నీవు నన్ను వెలిగించు, నేను లోకాన్ని వెలిగిస్తాను అని. హల్లెలూయా. నీవు నన్ను వెలిగించు, నేను లోకాన్ని వెలిగిస్తాను. అదేవిధంగా అతడు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి, ఈ భూమి మీద అప్పటి వరకు ఎవరు కూడా కనుగొనని ఒక రహస్యాన్ని దేవుడు అతనికి బయలుపరిచి, అతడు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క బల్బును కనుక్కోవడానికి దేవుడు తనకు సహాయం చేశాడు. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో రహస్యాలను ఛేదించడానికి, గూఢమైనటువంటి విషయాలను ఛేదించడానికి మనము పడేటువంటి ప్రయాస కన్నా
మనము ఆలోచించేటువంటి ఆలోచన కన్నా మనము దేవుని సన్నిధిలో మనము ఉపవాస ప్రార్థనలో కనిపెట్టినట్లయితే దేవుడు మనకి అనేకమైనటువంటి విషయాల్ని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఒక శాస్త్రవేత్తగా పేరు పొందిన తర్వాత అనేక మంది విలేకరులు వచ్చి ఆయనకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నీవు ఈ బల్బుని ఎలా కనుక్కున్నావు, ఈ లైట్ని ఎలా కనుక్కున్నావు? లైట్ అంటే వెలుగు, ఎలా కనుక్కున్నావు అంటే ఆయన చెప్పినటువంటి సింపుల్ ఆన్సర్, నేను చిన్నప్పటి నుంచి నేను చాలా జ్ఞానం పెంచుకున్నాను, ఆ యూనివర్సిటీలో చదివాను, ఈ స్కూల్లో చదివాను, ఆ స్కూల్లో చదివాను, అందుకని నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, దాన్ని బట్టి నేను దాన్ని కనుక్కున్నాను అని చెప్పలా. ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, యేసు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను. హల్లెలూయా. నేను ఈ లోకాన్ని వెలిగించడానికి గల జ్ఞానము నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు నుంచి వచ్చింది. చూడండి, మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతుల్ని నేను నీకు తెలియజేస్తా. ఈ యొక్క ఇర్మియా గ్రంథములో చెప్పబడినటువంటి ఈ మాటలు ఆ తరువాత ఉన్నటువంటి ప్రవక్తలకి చాలా ప్రోత్సాహకరంగా మార్చబడ్డాయి. చాలా ప్రోత్సాహకరంగా మార్చబడ్డాయి. దానియేలు గ్రంథములో ఒక విషయాన్ని మనం చూస్తాం. ఆ మాటలు ఒకసారి మనం కానీ చదివినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా రాజు అయినటువంటి నెబుకద్నెజరునకు ఒక అద్భుతమైనటువంటి దర్శనమునిస్తాడు. కళ ద్వారా ఒక దర్శనమును చూపించాడు. అయితే ఆ యొక్క నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు, బబులోను చక్రవర్తి తాను ఏ కలనైతే కన్నాడో ఆ కలను మర్చిపోయాడు. మర్చిపోయినటువంటి నెబుకద్నెజరు అనేక మంది జ్ఞానులను, మంత్రగాళ్లను, జ్యోతిష్కులను, గారడి విచ్చగల వాళ్ళను, రకరకాల వ్యక్తులందరినీ పోగేసి వాళ్ళతో అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? నేను కన్నటువంటి కలకి మీలో ఎవరైనా కానీ అర్థం చెప్పగలరా, మీరు భావం చెప్పగలరా అంటే వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా, మేము చెప్తాము, ముందు మీరు మాకు ఆ కళ చెప్పండి. వెంటనే రాజు అన్నాడు, నేను దాన్ని మర్చిపోయాను. మీరిప్పుడు కళ భావాన్నే కాదు, కళను కూడా చెప్పాలి. ఇది ఎంత రహస్యమైన విషయం, ఇది ఎంత గూఢమైనటువంటి విషయం. దాన్ని గూర్చి రాజు విచారణ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గారడి విద్య గల వాళ్ళు, మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, ఈ కల్దీయులు రాజుతో చెప్తున్నారు, దేవతల నివాసాలు మనుషుల మధ్య ఉండవు కదా, ఏ రాజు కూడా ఏ కల్దీని యొద్దైనను, ఏ మంత్రగాళ్ల యొద్దైనను, ఏ గారడి విద్య గల వారి యొద్దైనను ఇట్టివి విచారణ చేయలేదు. మీరు కొత్తగా విచారణ చేస్తున్నారు. మీరు కానీ కళ చెప్తే దాని భావం మేము చెప్తాము అంటారు. కానీ దేవుడు దానిని నెబుకద్నెజరునకు ఒక మర్మముగా, ఒక గూఢమైన సంగతిగా పెట్టేశాడు. గూఢమైన సంగతి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రహస్యము అని అర్థం. గూఢమైన సంగతి అంటే రహస్యమైన సంగతి, మర్మము. ఈ సీక్రెట్, మర్మము లేకపోతే రహస్యము, ఈ గూఢమైనటువంటి విషయాల గురించి రాజు తన దగ్గర ఉన్నటువంటి కల్దీల యొద్ద, మంత్రగాళ్ల యొద్ద, గారడి విద్య గల వారి యొద్ద, జ్ఞానుల యొద్ద విచారణ చేస్తున్నాడు. ఆ మర్మాన్ని మీరు బయలుపరచండి, నేను కన్న కళ మీరు బయలుపరచండి,
దాని అర్థాన్ని మీరు బయలుపరచండి అనేటువంటి ఒక మర్మాన్ని అడుగుతుంటే, ఒక రహస్యాన్ని అడుగుతుంటే, ఎందుకు అది రహస్యం అంటే అది రాజు కూడా మర్చిపోయాడు. రాజుకు గుర్తుండి వాళ్ళని పరీక్షించట్లేదు, రాజుకు గుర్తు ఉండి వాళ్ళని అడగట్లేదు. దాన్ని రాజు కూడా మర్చిపోయాడు. అందుకే అది మర్మమైంది, అందుకే అది రహస్యమైంది. అటువంటి రహస్యాన్ని ఛేదించడానికి వారికి కొంత సమయం ఇవ్వబడింది. ఈ సమయము లోపు మీరు కానీ చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తారు, మీ ప్రాణాలు తీసేస్తారు అన్నారు. ఈ విషయాలన్నీ మనకు బాగా తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు దేవుడు మన ముందు బయలుపరుస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. చూడండి ఆ మాటని. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17 వర్సెస్ నుంచి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు. ఇప్పుడు ఆ మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ కల యొక్క మర్మ విషయములో, ఆ కల యొక్క మర్మం అంటే రహస్యం, మర్మం అంటే ఘోరమైన సంగతి. కలగన్న రాజుకి ఆ విషయం తెలియలేదు, ఇంకెవరికి తెలుస్తుంది? అందుకనే ఆ మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఎందుకని? తనకు బయలుపరచబడినటువంటి మర్మము అంత గొప్పది. భవిష్యత్తులో జరగబోయేటువంటి గొప్ప విషయాల్ని దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. దేవుడు దానియేలు తనంతట తాను వెళ్ళి ప్రార్థన చేస్తే బయలుపరచలా. దానియేలుకి ఇవ్వబడిన ఒక సవాలు ఏమని? మీరు గాని ఆ కలను గాని చెప్పకపోతే, ఆ మర్మములను గాని బయలుపరచకపోతే మిమ్మల్ని చంపేస్తాను అనేటువంటి రాజు యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ మర్మము ఏమిటో తెలుసుకోవడానికి ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మర్మం ఏమిటో తెలుసుకోవడానికి, ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి, ఆ సీక్రెట్ ని తెలుసుకోవడానికి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు దానియేలు పెట్టినటువంటి మొరకి జవాబునిస్తున్నాడు. అందుకనే దానియేలు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడో ఇప్పుడు మనకు కింద భాగంలో చూద్దాం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తేయును, వెలుగు యొక్క నివాసము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు అని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఎందుకు గణపరుస్తున్నాడు అంటే, ఏ రహస్యము కోసం, ఏ మర్మము కోసం దానియేలు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడో, దానియేలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడో, దానియేలు దేవుని సన్నిధిలో ప్రాణ భయముతో, ఏ భయం? ఒకవేళ ఆ రహస్యం బయలుపరచబడకపోతే దానియేలు చనిపోతాడు, దానియేలు స్నేహితులు చనిపోతారు, ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు కూడా నశిస్తారు. అందుకే దానియేలు ఇప్పుడేముంది? ఒక ప్రాణ భయం. కానీ దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉంది. హల్లెలూయా.
ఇప్పుడు ఆ విశ్వాసముతో దానియేలు మొరపెడుతున్నాడు. దేవుడేమన్నాడు? నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదను. హల్లెలూయా. నాకు మొర్ర పెడితే నేను నీకు జవాబునిస్తా, ఎందుకంటే నేను జవాబునిచ్చే దేవుడను. నేను జవాబునిచ్చే దేవుడిని. నేను నీ ప్రార్థనకు నిజమైనటువంటి జవాబును నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. అందుకనే ఆ మాట పట్టుకొని దానియేలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని యొద్ద మొరపెడుతున్నాడు. ఆ మొరకి దేవుడు జవాబునిచ్చి మర్మములను బయలుపరిచాడు. హల్లెలూయా. రెండవదిగా మనం కానీ గమనించినట్లయితే, దేవుడు మనము పెట్టేటువంటి మొరకి జవాబునివ్వాలంటే గూఢమైన సంగతులు, రహస్యమైన విషయాలు, భవిష్యత్తును గూర్చినటువంటి మర్మాలు దేవుడు మనకు బయలుపరచాలంటే, దేవుడు మనకి చూడండి, ప్రతి విషయాన్ని దేవుడు వాక్యములో వ్రాసి ఉన్నప్పటికీ, గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మనం, అనేకమైనటువంటి విషయాల్ని దేవుడు బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో వ్రాసి ఉన్నప్పటికీ మనము కొన్నిసార్లు వాటిని చదువుతున్నా మనకు అర్థం కాదు. వాటిని చదువుతూ ఉన్నా అది మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాటిని మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కలల ద్వారా బయలుపరచవచ్చు, దర్శనముల ద్వారా బయలుపరచవచ్చు, కొన్నిసార్లు దైవజనుల ద్వారా బయలుపరచవచ్చు. దేవుడు ఎలాగైనా బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడు? ముఖ్యంగా దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆశ నీలో ఉండాలి. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఛేదించాలి అనేటువంటి ఆసక్తి నీలో ఉండాలి. దానియేలు ఆసక్తితో ప్రార్థించినప్పుడు, ఆశతో ప్రార్థించినప్పుడు, దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని రివీల్ చేశాడు. దేవుడు దాన్ని బయలుపరిచాడు. చూడండి, జరగబోయేటువంటి విషయాలు, జరగబోయేటువంటి సంగతుల్ని దేవుడు మనకు బయలుపరచాలంటే మొదట మనము ఆశతో, ఆసక్తితో, నిండు హృదయముతో దాన్ని తెలుసుకోవాలి అనే మనస్సుతో మనము మొర్రపెట్టినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు, మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంకి వచ్చినప్పుడు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మరింత లోతైనటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. సహజంగా దానియేలు ఆ 10వ అధ్యాయములో 21 రోజుల ఉపవాస ప్రార్థన గురించి మనం చూస్తాం. ఏం చూస్తాం మనం? దానియేలు గ్రంథంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన గురించి మనం చూస్తాం. ఏముంది అక్కడ? దానియేలు గొప్ప యుద్ధము జరిగిన సంగతి నిజమే, దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. ఈ విషయాలన్నీ ప్రతి ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానం చేస్తాం. ఏమని? దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు దాన్ని బయలుపరిచాడు, దేవుడు దాన్ని బయలుపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ ఉపవాస ప్రార్థన, ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థన అసలు దానియేలు ఎందుకు చేశాడు? ఉద్దేశం ఏంటి అసలు? మనం కూడా ఉపవాసాలు ఉంటాం. అప్పుడప్పుడు అడుగుతాను నేను, పాస్టర్ గారు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాము అంటే నేను అంటాను, ఎందుకుంటున్నావు? ఒక ఆచారంగా ఉంటున్నావా? లేకపోతే అందరూ ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటున్నావా? లేకపోతే నేను కూడా ఉంటే నలుగురు నాకు కూడా ఒక విలువ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది అన్నట్లుగా ఉంటున్నావా? లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఏమైనా ఉందా? ఏదైనా కోరిక ఉందా?
ఎందుకుంటున్నావు ఉపవాసాలను? ఏం పొందుకోవాలని, ఏం సాధించాలని ఉంటున్నావు? ఉపవాస ప్రార్థనలు ఆచార సంబంధమైన ప్రార్థనలుగా ఉండకూడదు. ఈ భూమి మీద చాలా మంది ఉపవాసాలు ఎలా ఉంటారంటే ఆచారబద్ధంగా ఉంటుంటారు. ఎట్లా ఉంటారు? ఆచారబద్ధంగా. రెండవది, ఇతరుల చేత ప్రోత్సహించబడి ఉంటుంటారు. మేము కూడా ఉపవాసం ఉంటే బాగుంటుంది, ఇదిగో వాళ్ళు చెప్పారు ఉండమని, వీళ్ళు చెప్పారు ఉండమని అని ఇతరుల చేత ప్రోత్సహించబడి ఉపవాసాలు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి? దాని ఉద్దేశం ఏంటి? దానియేలు, యేసుక్రీస్తు ప్రభువారు, మోషే, ఏలియా వీళ్ళ ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ఎవరో చెప్తే, ఎవరో ప్రోత్సహిస్తే కాదు, వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి ప్రత్యేకమైనటువంటి మర్మములను తెలుసుకోవాలని దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎవరి చేత? దేవుని చేత, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు. అలా ప్రేరేపించబడి ఉన్నటువంటి వారు దేవుని నుండి గొప్ప మర్మములను తెలుసుకున్నారు. హల్లెలూయా. చూడండి, మోషే తన 80 సంవత్సరాల వయస్సులో ఏ రోజు ఉపవాసం ఉన్నాడు కాదు. ఉన్నట్లుగా కూడా రికార్డ్ చేయబడలే. ఉన్నట్లుగా కూడా రికార్డ్ చేయబడలే. కానీ ఐగుప్తు దేశములో నుంచి ఎర్ర సముద్రము గుండా బయటికి వచ్చినప్పుడు సీనాయి పర్వతము దగ్గరికి దేవుడు వారిని సమకూర్చాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఉపవాసం ఉండమని చెప్పలేదు, ఎర్ర సముద్రము దాటేటప్పుడు ఉపవాసం ఉండమని చెప్పలేదు. ఎర్ర సముద్రము దాటిన తరువాత వారు సీనాయి పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు వారు అరణ్యములో మేఘమును చూచారు. హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం మీద దేవుని అగ్నిని చూశారు వాళ్ళు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ పర్వతాన్ని ఎవరు ముట్టొద్దు, ఈ పర్వతానికి దూరంగా వెళ్ళండి, 3 రోజులు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడంటే, నీవు నాతో సహవాసం చేయడానికి ఆ సీనాయి పర్వతం మీదకి రా అన్నాడు. ఇన్ని రోజులు ముందుగా చెప్పలా ఇన్ని రోజులని, కానీ మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రేయింబగళ్ళు, 40 రేయింబగళ్ళు ఉపవాసముండి దేవునితో ప్రార్థన చేయడానికి, దేవుని మహిమను చూడడానికి, దేవుని మహిమను అనుభవించడానికి. నేనంటాను, సృష్టి రహస్యములను తెలుసుకోవడానికి. హల్లెలూయా. ఏ రహస్యాలు? భూమి ఎట్ట పుట్టింది, విశ్వంలో పెద్ద విస్ఫోటనం వచ్చి ఆ విస్ఫోటనం ఏమైంది? పగిలిపోయి ఏమయ్యాయి? సూర్యుడు, చంద్రుడు, భూమి, పాలపుంతలు, గ్రహాలు అన్నీ వచ్చేసాయి. ఇది నిజమా? ఏమో అటు అనుకుంటున్నాం మేము. నిజం ఎవడికి తెలుసు? చిన్నప్పుడు ఈ సైన్స్ టీచర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు ఏమని? బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా ఈ సృష్టి వచ్చేసింది అంటారు. అప్పుడప్పుడు పిల్లలు అడుగుతుంటారు ఏమని? గుడ్డు ముందా కోడి ముందా? ఏమో మాకు తెలీదు అంటారు టీచర్లు. ఎందుకని? ఆడికి తెలిస్తే కదా. పిల్ల ముందా తల్లి ముందా అంటే, తల్లి లేకుండా పిల్లట్టు వచ్చింది, పిల్ల లేకుండా తల్లెట్టు వచ్చింది. మళ్ళా లాజిక్ అక్కడ. విత్తు ముందా చెట్టు ముందా? ఏది ముందు? చెట్టే అన్నారు అనుకో, అంటే సైన్స్ పరంగా విత్తనం లేకుండా చెట్టు అనేది వచ్చింది. చెట్టు అన్నారు అనుకో, ఏమంటారు? విత్తనం లేకుండా
చెట్టు నుంచి వచ్చింది. విత్తనం అంటే చెట్టు లేకుండా విత్తనం నుంచి వచ్చింది. సైన్స్లో దేనికి కూడా ఆన్సర్ లేవు. కోతి నుంచి మనిషి వచ్చాడు. ఈ కోతి ఆడి నుంచి వచ్చింది, కప్పల నుంచి వచ్చింది. కప్ప నుంచి వచ్చింది, చేపల నుంచి వచ్చింది. చేప నుంచి వచ్చింది. ఈ కథ చెప్పుకుంటా పోతారు. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు వచ్చాయి. ఎందుకంటే తలక మాసినోడికి అర్థం కాక ఏం చెప్పాలో ఇట్లా వచ్చి ఉండొచ్చు. ఇట్లా డార్విన్ అన్నాడు. ఏమన్నాడంటే కోతుల నుంచి మనిషి వచ్చాడు అన్నాడు. అతని చివరి దశకంలో ఒక స్నేహితుడు తన ఇంటికి వెళ్ళాడంట. ఎవరింటికి? డార్విన్ ఇంటికి. వెళితే ఆ స్నేహితుడు షాక్ అయిపోయినటువంటి ఒక విషయాన్ని చూశాడు. ఏంటంటే ఈ డార్విన్ బైబిల్ చదువుతున్నాడంట. ఏం చదువుతున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. ఈ స్నేహితుడు అన్నాడు, నువ్వు ప్రపంచానికంతా చెప్పావు కదా కోతుల నుంచి మనిషి వచ్చాడని, కానీ బైబిల్ చెప్పట్లేదు కదా, మరి నువ్వు ఆ బైబిల్ చదువుతున్నావేంటి అంటే డార్విన్ చెప్పినటువంటి ఒక మాట ఏమన్నాడంటే, కోతిలో నుంచి మనిషి వచ్చుండొచ్చు అన్న ఒక పాయింట్ని నేను అనుమానంగా వ్యక్తం చేశాను. కోతిలో నుంచి మనిషి వచ్చుండొచ్చు అన్న ఒక విషయాన్ని నేను వ్యక్తం చేశాను. దాన్ని ప్రజలు ఏం చేశారు? అదే నిజమని నమ్మి దాన్ని స్ప్రెడ్ చేసేసారు. దానికి నేనేం చేసేది? ఇప్పుడు కుక్కల నుంచి మనిషి వచ్చారని చెప్తాను, నేను నమ్మతారా? నేను ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాను. దాన్ని వాళ్ళు ఏం చేశారు? ఇదే నిజమని చెప్పి దాన్ని స్ప్రెడ్ చేసేసారు. కానీ నేను నమ్ముతున్నాను, బైబిలే నిజమైనటువంటి మానవ పుట్టుకను తెలియజేసేటువంటి గ్రంథము అన్నాడు. హల్లెలూయా. మానవుని యొక్క రహస్యం ఎక్కడ ఛేదించబడుతుంది? పరిశుద్ధ గ్రంథములో ఛేదించబడుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఛేదించబడుతుంది. డార్విన్ అన్నాడు తన యొక్క మాటల్లో ఆఖరి దశలో ఏమని, మనిషి వచ్చింది కోతి నుంచి కాదు, దేవుడే మానవుణ్ణి చేశాడు. హల్లెలూయా. ఇది దేవుని సృష్టి. ఎవరు చెప్పారు దేవుని సృష్టి అని? ఈరోజు చూడండి, ప్రపంచమంతా కూడా విస్తుపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క డిఎన్ఏ ఒక్కరి నుంచే వచ్చింది. అది ఎవరో కాదు, హవ్వ నుంచి వచ్చింది అన్న విషయాన్ని ఈరోజు సైన్స్ తేట తెల్లం చేసేసింది. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతులన్నీ కూడా కోతుల్లో నుంచో కుక్కలో నుంచో చింపాంజీల నుంచో పుట్టలా, ఒక్క మానవుల్లో నుంచే వచ్చారు వీళ్ళంతా. ఒక్క మానవులకి వచ్చారని చెప్పి మానవుని యొక్క డిఎన్ఏని బట్టి ఈరోజు సైన్స్ రుజువుపరిచింది. కానీ ఆ విషయాన్ని బైబిలు దాదాపు 3500 సంవత్సరాల క్రితమే బయలుపరిచింది. ఎప్పుడు? మోషే ఉపవాస ప్రార్థనల్లో సీనాయి పర్వతం మీదకు వెళ్ళి దేవునితో సహవాసం చేస్తుండగా, హల్లెలూయా, దేవుడు సృష్టి రహస్యాల్ని బయలుపరిచాడు. ఈ భూమి ఎలా వచ్చింది, ఆకాశములు ఎలా కలిగాయి, సూర్యచంద్రులు ఎలా కలిగారు, ఈ వృక్షాలు ఎలా పుట్టాయి, జంతువులు ఎలా పుట్టాయి, పక్షులు ఎలా పుట్టాయి, సరీసృపాలు ఎలా పుట్టాయి, జలచరాలు ఎలా పుట్టాయి, మానవుడు ఎలా వచ్చాడు, మానవుని యొక్క మనుగడ ఎలా వచ్చింది, మానవుడు యొక్క వస్త్రాలు ధరించడానికి గల కారణం ఏంది? ఈ కుక్కలు గుడ్డలు కట్టుకోవట్లేదు, పందులు కట్టుకోవట్లేదు, పక్షులు వేసుకోవట్లేదు, సరీసృపాలు వేసుకోవట్లేదు, మానవుడికి ఎందుకు వస్త్రాలు ఉన్నాయి? ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. మానవుడు పాపము చేసినందువల్ల వాడికి సిగ్గొచ్చి వాడు వెళ్ళి చెట్టు చాటును దాక్కుంటే, వాడు తన సిగ్గును కప్పుకోవడానికి ఆకులు కప్పుకుంటే, దేవుడేమన్నాడు? వానికి చర్మపు చొక్కాలను ఆయన తొడిగాడు. ఎటొచ్చే మానవుడికి వస్త్రాలు ఎవరిచ్చారు?
మరి మిగతా జంతువులు వేసుకోవట్లేదే, పక్షులు వేసుకోవట్లేదే. ఈ రోజులో చాలా మంది వాళ్ళు సాక్కునేటువంటి కుక్కలకి డ్రెస్సులు కుట్టిస్తున్నారు, వాళ్ళు సాక్కునేటువంటి పిల్లులకు డ్రెస్సులు కుట్టిస్తున్నారు, వాళ్ళు సాక్కునేటువంటి కోతులకు డ్రెస్సులు కట్టిస్తున్నారు. ఎందుకు? వీడి పిచ్చి ఎక్కువైపోయి. వాడికి సిగ్గుందా? ఎవడికి అవసరం? మానవుడికి అవసరం. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సీక్రెట్ని ఎవరు బయలుపరుస్తున్నారంటే పరిశుద్ధ గ్రంథం బయలుపరుస్తుంది. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? ఈ భూమి మీద జలప్రళయం జరిగిందా లేదా? ఈ యొక్క భాషలకు మూల పితరులు ఎవరు? ఈ ప్రపంచంలో మానవులు ఎందుకు విస్తరించారు? ఎలా విస్తరించారు? ఇన్ని తెగలు ఎలా వచ్చాయి? ఈ యొక్క సీక్రెట్ ని, ఈ గూఢమైన విషయాల్ని రివీల్ చేయడానికి, బయలుపరచడానికి దేవుడేమన్నాడు తెలుసా? మోషే, ఈ సృష్టి యొక్క గూఢమైన విషయాలు, ఈ సృష్టి యొక్క గూఢమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలంటే, నేను వాటిని నీకు బయలుపరచాలంటే, నేను వాటిని నీకు బయలుపరచాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? సీనాయి పర్వతం మీదకు రా, వచ్చి నాకు ప్రార్థన చేయి, నేను వాటిని నీకు బయలుపరుస్తాను. మోషే 40 రోజులు రేయింబగళ్ళు ఉపవాసముండి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు ఈ సృష్టి రహస్యాలను, ఈ సృష్టి మర్మాలను మోషేకు బయలుపరిచి మోషే ద్వారా ఈరోజు ప్రపంచానికి అందించాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి అందించాడు? ఈ ప్రపంచానికి అందించాడు. ఈ సృష్టి రహస్యాలు, ఈ గూఢమైన సంగతులు. మనిషి అట్ట పుట్టాడు, బైబుల్ కడిగిరా. కోతులట్ట పుట్టాయి, బైబుల్ కడిగిరా. చెట్లట్ట పుట్టాయి, బైబుల్ కడిగిరా. విత్తనాలు ఎట్లొచ్చాయి, బైబుల్ కడిగిరా. సూర్యుడు ఎట్లొచ్చాడు, చంద్రుడు ఎట్లొచ్చాడు, ఈ పాలపంతులు ఎలా వచ్చాయి? మనిషి అట్లా వచ్చాడు. మనిషికి ఆ జ్ఞానం ఏడి నుంచి వచ్చింది? మనిషి ఎవరి రూపంలో ఉన్నాడు? ప్రతి దానికి ఆన్సర్ గూఢమైన